వెల్కమ్ టు 108. వైష్ణవ్ తేజ, కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా యువతను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా తెగ నచ్చేసిందట. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాను హిందీలో రీమేక్ చేయాలని యువ నటి జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ భావిస్తున్నారు. అంతేకాదు, జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కథానాయికగా ఈ సినిమాను బాలీవుడ్లో పునర్నిర్మించాలని చూస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన బోనీ కపూర్ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా చిత్రం ప్రారంభమైంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి RC16 పేరుతో పిలుస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి జాన్వీ కపూర్తో పాటు బోనీ కపూర్ హాజరయ్యారు. అంతకుముందు కుమార్తెతో కలిసి రామ్ చరణ్ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో చిట్ చాట్ చేశారు. అనంతరం RC16 సినిమా ఈవెంట్లో బోనీ కపూర్ మాట్లాడుతూ, బుచ్చిబాబు ఉప్పెన సినిమా చూశాను, చాలా బాగుంది, దీన్ని హిందీ రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నా చిన్న కుమార్తె ఖుషీ కపూర్ని కూడా ఈ సినిమా చూడమని చెప్పాను అని చెప్పారు. బోనీ కపూర్ వ్యాఖ్యలతో ఉప్పెన సినిమా త్వరలోనే హిందీలో రీమేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఖుషీ కపూర్ సరసన ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. బాలీవుడ్లో ఖుషీ కపూర్ ఇప్పటికే 2 క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరో అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కుమారుల సినిమాలో ఖుషీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ నిర్మిస్తున్న సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన లవ్ టుడే సినిమా హిందీ రీమేక్లో అమీర్ ఖాన్ కుమారుడు జువేద్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ 2 సినిమాల కోసం హీరోయిన్గా ఖుషీని సంప్రదించినట్లు తెలుస్తుంది.